హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో అగ్రికల్చర్ వ్యవసాయం ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాము? వ్యవసాయం అంటే ఏంటి, ఆహారం ఎంత ముఖ్యమైనది, మనం తినే ఆహారం రైతు ఎంత కష్టపడి పండిస్తాడు, అలాగే వరి పండించడంలో ఉన్న రకరకాల దశల గురించి నేర్చుకున్నాం కదా. ఇన్ని దశల్లో రైతు ఆ పంటని కాపాడుకుంటూ వస్తేనే, అంత కష్టపడి పండిస్తేనే మనకి తినడానికి అన్నం దొరుకుతుంది కదా. ఇది మనం ఇంతకుముందు భాగంలో నేర్చుకున్నాం. వరి కానీ పత్తి కానీ ఏదైనా కానీ ఏ పంట పండించాలి అన్నా నీరు అనేది అవసరం కదా. ఈ భాగంలో మనము ఆ నీటి పారుదల, ఇరిగేషన్ గురించి నేర్చుకుందాం. సప్లై ఆఫ్ వాటర్ టు ద ఫీల్డ్ ఫర్ కల్టివేషన్ ఈజ్ కాల్డ్ ఇరిగేషన్. ఇరిగేషన్ నీటి పారుదల అంటే ఏంటంటే పొలానికి నీటిని సరఫరా చేయడాన్ని నీటి పారుదల అంటారు. వాటర్ ఈజ్ ద ఎసెన్షియల్ రిసోర్స్ ఫర్ ప్యాడీ. మీరు ఆల్రెడీ కింది భాగంలో నేర్చుకున్నారు కదా, వరి సాగుకి నీరు ముఖ్యమైన వనరు. మనం వరి పండించాలంటే దానికి చాలా ఎక్కువ నీరు కావాలి కదా, అందుకే వరి సాగులో నీరు అనేది చాలా ముఖ్యమైన వనరు. ప్యాడీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాటర్ లాగ్డ్ క్రాప్. వరిని మనము నీరు ఆధారిత పంటగా చెప్తాం, ఎందుకంటే దానికి నీరు ఎక్కువ కావాలి, నీటి మీద ఎక్కువ ఆధారపడి పండుతుంది కాబట్టి దాన్ని నీరు ఆధారిత పంట అంటాం వరిని. వాటర్ లాగ్డ్ క్రాప్. వాటర్ ఈజ్ సప్లైడ్ ఇన్ డిఫరెంట్ వేస్. వరికి ఏ పంటకైనా సరే నీటిని రకరకాలుగా సప్లై చేస్తాం. అన్ని పంటలకి అన్ని పొలాల్లోనూ అందరూ ఒకే రకంగా నీటిని సరఫరా చేయరు. The supply of water to the fields for cultivation are 4 types. ఇలా నీటిని సరఫరా చేసే వివిధ రకాల్లో 4 రకాలు ఉన్నాయి. మొత్తం వ్యవసాయానికి నీటిని సరఫరా చేసే రకాలు 4. దే ఆర్ ఫీల్డ్ ఇరిగేషన్, ఫర్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అండ్ డ్రిప్ ఇరిగేషన్. మొత్తం 4. ఒకటి క్షేత్ర నీటిపారుదల, చాళ్ళు నీటిపారుదల, స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యం. ఫీల్డ్ ఇరిగేషన్, ఫర్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్. ఇలా మొత్తం 4 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 రకాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఫీల్డ్ ఇరిగేషన్, క్షేత్ర నీటి పారుదల. Field irrigation is the supply of water to the field when the rainfall is not enough. క్షేత్ర నీటి పారుదల అంటే వర్షపాతం తగినంతగా లేనప్పుడు, అంటే వర్షం అంతగా సరిపడనంతగా వర్షం పడకపోతే ఈ విధానం ద్వారా పొలానికి నీటిని సరఫరా చేస్తారు. పొలానికి వర్షం ద్వారా నీరు తగినంత అందకపోతే ఇలా క్షేత్ర నీటి పారుదల ద్వారా సరఫరా చేస్తారు. ఇక్కడ పక్కన చిత్రంలో చూస్తున్నారు కదా, ఇలా పొలం మొత్తానికి ఒక మోటార్ ద్వారా నీళ్లు వదులుతారు. దాని తర్వాత నెక్స్ట్ది ఫర్రో ఇరిగేషన్, చాళ్ళు నీటి పారుదల. ఫర్రోస్ అండ్ ట్రెంచెస్ ఆర్ dug in the field and the water is supplied through channels in this irrigation. ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీటిని సరఫరా చేస్తారు. ఇలా చాళ్ళు కందకాలు. చాళ్ళు అంటే ఈ వరుసగా పచ్చగా కనిపిస్తున్నాయి కదా మట్టి మీద మొక్కలు, ఇది చాళ్ళు అంటాం. దాని పక్కన ఉన్నవి కందకాలు, నీరు పారుతున్నవి కందకాలు. ఇలా మొత్తం కందకాలు తవ్వి పొలం నిండా ఆ కందకాల్లోకి నీరు పెడితే
మొత్తం పొలానికి అంతటికి నీరు పారుతుంది. ఇలా పారించే విధానాన్ని చాలు నీటి పారుదల అంటాం. తర్వాత స్ప్రింక్లర్ ఇరిగేషన్. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సప్లయింగ్ వాటర్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్ ఇన్ ఏ వే సిమిలర్ టు రెయిన్ఫాల్. స్ప్రింక్లర్ నీటి పారుదల అంటే నియంత్రిత పద్ధతిలో, అంటే కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది. ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు. ఇలా చూస్తున్నారు కదా చిత్రంలో ఉన్నట్టుగా నీటిని ఇలాంటి పైపుల ద్వారా వర్షం చుక్కలు ఎలా పడతాయో అలాగా చల్లుతారు. చిన్న చిన్న బొట్లుగా అది మొత్తం పొలానికి అందరికీ నీటిని చల్లుతుంది ఆ పైపు. ఈ పైపుల్లో ఎంత నీరు రావాలి, ఎంత ఫోర్స్తో రావాలి అన్న వాటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అందుకే దాన్ని నియంత్రిత పద్ధతి అంటాం. కంట్రోల్డ్ మేనర్, దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎంత నీరు రావాలి, ఎంత స్పీడ్తో రావాలి, ఎంతసేపు రావాలి, ఇలాంటివన్నీ. కాబట్టి ఈ స్ప్రింకిల్ నీటిపారుదలలో మనం పొలానికి వర్షంలాగా నీటిని చల్లుతాం. వర్షం ఎలా పడుతుందో అలాగా నీటిని చల్లుతూ ఉంటాం. దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యము. బిందు లేదా బిందువు అంటే మీరు ఆల్రెడీ తెలుసు కదా, బిందువు అంటే ఒక చుక్క కదా, బిందువు అంటే చుక్క. ఇక్కడ కూడా నీటిని చుక్కలు చుక్కలుగా వదులుతారు. వాటర్ పైప్స్ హ్యావ్ హోల్స్ త్రూ విచ్ వాటర్ డ్రిప్స్ ఇన్ ద సాయిల్. ద వాటర్ గోస్ డైరెక్ట్లీ టు ద రూట్స్. నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. ఇలా ఈ నీరు రంధ్రాల గుండా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేరుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొక్కలకి పక్కనే పైపులు పెడతారు. పైపులు పెట్టేసి ఆ పైపుల్లో చిన్న చిన్న రంధ్రాలు చేసి పెడతారు. ఆ రంధ్రాలు కూడా మొక్కల వేర్ల దగ్గర పెట్టేస్తారు. అలా పెట్టడం ద్వారా ఆ పైపులో నీళ్లు పారినప్పుడు ఏమవుతుంది, ఆ చిన్న చిన్న రంధ్రాల నుండి బొట్లు బొట్లుగా నీరు బయటకు వస్తుంది. ఒక్కొక్క బొట్టుగా బయటకు వస్తూ ఉంటుంది నిదానంగా. ఇలా బొట్టు బొట్టుగా బయటకు వస్తున్నప్పుడు అది డైరెక్ట్గా మొక్కల వేళ్ళ దగ్గరే పెడతాం కాబట్టి డైరెక్ట్గా ఆ చెట్టు వేళ్ళు ఆ నీటిని పీల్చేసుకుంటాయి. ఈ విధంగా కూడా మనం పంటలు పండించవచ్చు. నీటిపారుదలలో మొత్తం 4 రకాలు అర్థమయ్యాయి కదా. ఫీల్డ్ ఇరిగేషన్, క్షేత్ర నీటి పారుదల అంటే ఒక పెద్ద మోటార్ తీసుకొని దాని ద్వారా పొలం మొత్తానికి నీళ్లు ఇలా పెడతాం. తర్వాత ఫర్రో ఇరిగేషన్, చాళ్ళు నీటి పారుదల అంటే పొలంలో ఇలా చాళ్ళు తవ్వి ఆ చాళ్ళల్లో నీళ్లు పెడతాం. దాని తర్వాత స్ప్రింక్లర్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ నీటి పారుదల. స్ప్రింక్లర్లు ఉపయోగించి మనము పొలానికి వర్షంలాగా నీటిని చల్లుతాం. దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం. చిన్న చిన్న బిందువుల్లాగా చిన్న చిన్న డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ లాగా మనం నీటిని డైరెక్ట్గా పంటల వేళ్ళకి అందేలాగా చేస్తాం. ఇందులో మీరు చెప్పండి, ఏది ఎక్కువ నీరు ఉపయోగిస్తుంది, ఏది తక్కువ నీరు ఉపయోగిస్తుంది? రైట్, బిందు సేద్యం ఒక్కొక్క చుక్క నిదానంగా వదులుతాం కాబట్టి దీనికి తక్కువ నీరు అవుతుంది. క్షేత్ర నీటి పారుదల అన్నప్పుడు పంట పొలం మొత్తానికి నీళ్ళు ఒకేసారి వదులుతాం కాబట్టి ఇక్కడ ఎక్కువ నీరు అవసరం అవుతుంది కదా. థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించండి. హ్యావ్ యు ఎవర్ సీన్ డ్రిప్ ఇరిగేషన్? బిందు సేద్యం మీరు ఎప్పుడైనా చూసారా? వై వాజ్ దట్ మెథడ్ అడాప్టెడ్? అసలు ఈ పద్ధతిని ఎందుకని ఉపయోగిస్తారు, బిందు సేద్యం పద్ధతిని? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఫర్రోస్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఆర్ నో ఫర్రోస్ ఇన్ ఫీల్డ్? చాళ్ళు యొక్క ఉపయోగం ఏమిటి? పొలంలో చాళ్ళు లేకపోతే ఏమవుతుంది? When you have little water resources in your area,
విచ్ ఇరిగేషన్ మెథడ్ యు అడాప్ట్. మీ ప్రాంతంలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయి, అంటే నీరు తక్కువగా లభిస్తుంది, అలాంటప్పుడు ఏ నీటి పారుదల పద్ధతిని ఉపయోగిస్తారు? వాట్ ఆర్ ద వాటర్ సేవింగ్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్. వ్యవసాయంలో నీటిని పొదుపు చేసే పద్ధతులు ఏవి? ఈ ప్రశ్నలన్నిటికీ మీరు ఆలోచించి మీ స్నేహితులతోనూ టీచర్తోనూ చర్చించండి, సరేనా? ఇప్పుడు మనం వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్ల గురించి తెలుసుకుందాం. టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు కదా, వాటిని చూడండి. మొదటగా ట్రెడిషనల్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు, అంటే మనం ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్న సాంప్రదాయ పనిముట్లు ఇవి. మొదట ప్లా, నాగలి. దాని తర్వాత గ్రేప్ హో, అంటే గడ్డపార. దాని తర్వాత రేక్, విత్తనాల గొర్రు. దాని తర్వాత సికిల్, అంటే కొడవలి. ఇవి మనం సాంప్రదాయబద్ధంగా ఉపయోగించే పనిముట్లు. ఇవి కాకుండా ఇప్పుడు మోడర్న్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఆధునిక వ్యవసాయ పనిముట్లు. ఆధునికంగా ఇప్పుడు మిషన్స్ వచ్చాయి కదా, వాటిల్లో కొన్ని ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్. మొదటిది వరి నాట్ల యంత్రము, అంటే ఈ మిషన్లో మనము వరి నారు పెడితే ఆ నారుని ఆ మిషనే నాటుతూ వస్తుంది. దాని తర్వాత ప్యాడీ కట్టింగ్ మిషన్, ఇది వరి కోత యంత్రము. వరి కోత యంత్రం అంటే వరి పంట పండినాక మనం కొడవలితో వరి పంట మొత్తాన్ని కోసి ఎండబెడతాం కదా, అలా కాకుండా వరి కోత యంత్రం డైరెక్ట్గా మొత్తం పొలాన్ని కోసి దాని నుంచి విత్తనాలు తీస్తుంది. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించి చర్చించండి వీటి గురించి. ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ మెషిన్స్ ఫర్ కల్టివేషన్? గివ్ రీజన్స్. వ్యవసాయంలో యంత్రాలను ఉపయోగించడం మంచిదా కాదా? మంచిదైతే ఎందుకు మంచిది, కాదంటే ఎందుకు మంచిది కాదు అన్నది మీరు కారణాలు తెలపండి. లిస్ట్ ద టూల్స్ విచ్ ఫార్మర్స్ యూజ్డ్ ఇన్ ద ఓల్డెన్ డేస్ అండ్ ఎట్ ప్రెజెంట్. గతంలో అంటే పూర్వకాలంలోను, ప్రస్తుతము ఇప్పుడు వ్యవసాయంలో రైతులు ఉపయోగించే పనిముట్ల జాబితాను తయారు చేయండి. ఇక్కడ ఇచ్చినవే కాకుండా ఇంకా ఏమేం పనిముట్లు వ్యవసాయంలో ఉపయోగిస్తారు, అవి గతంలో ఉపయోగించేవి, ప్రస్తుతం ఉపయోగిస్తున్నవి అంటే ఆధునికమైనవి ఏవి, వీటన్నిటిని మీరు ఒక లిస్ట్ తయారు చేయండి. నేమ్ ద హ్యాండ్ టూల్స్ యూజ్డ్ బై ఫార్మర్స్ ఇన్ కల్టివేషన్. వ్యవసాయంలో రైతులు ఉపయోగించే చేతి పనిముట్ల పేర్లను తెలపండి. చేతితో ఉపయోగించే పనిముట్లు ఏవేవైతే ఉన్నాయో వ్యవసాయంలో వాటి పేర్లను తెలపండి. అర్థమైంది కదా ఈ చాప్టర్ మీకు? ఈ చాప్టర్లో మనము నీటి పారుదల అలాగే దానిలో ఉన్న రకాలు తెలుసుకున్నాం. నీటి పారుదల అంటే పొలానికి నీటిని సరఫరా చేయడం, పొలానికి నీటిని అందించడం నీటి పారుదల అంటే. అందులో 4 రకాలు: క్షేత్ర నీటి పారుదల, చాళ్ళు నీటి పారుదల, స్ప్రింక్లర్ నీటి పారుదల, బిందు సేద్యము. అలాగే వ్యవసాయంలో మనం రకరకాల పనిముట్లు ఉపయోగిస్తాం. అందులో పూర్వకాలం నుంచి ఉపయోగిస్తున్న సాంప్రదాయ పనిముట్లు ఉంటాయి, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆధునిక వ్యవసాయ పనిముట్లు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ స్నేహితులతోనూ టీచర్తోనూ చర్చించండి, సరేనా?